అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలి పెళ్లి ఘనంగా చేయాలని ఆ అన్న కలగన్నాడు. ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి సంబంధం మాట్లాడాడు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ ఇంతలో ఊహించని షాక్. 3 రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన అమ్మాయి మరో యువకుని కులాంతర వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కులాంతర వివాహం ఓ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 3 రోజుల్లో నిశ్చితార్థం జరగనుండగా యువతి కులాంతర వివాహం చేసుకుంది. తమ కుటుంబం పరువు పోయిందన్న అవమాన భారంతో ఆమె సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు శ్రవణ్ కుమార్ రెడ్డి. మెదక్ జిల్లాలోని తూప్రాన్లో చెల్లి స్వాతి, తల్లి మడమ్మలతో కలిసి ఉంటున్నాడు. దౌలతాబాద్ మండలం గోసన్పల్లి గ్రామానికి చెందిన వీళ్లు తండ్రి మరణంతో పొట్ట చేత పట్టుకుని తూప్రాన్కు వలస వచ్చారు. శ్రవణ్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. వీరిలో సోదరుడు సందీప్ రెడ్డి గోసాన్పల్లిలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రవణ్ తన తల్లి, చెల్లిని తీసుకుని తూప్రాన్కు వచ్చాడు. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని ఈ నెల 20న నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ శ్రవణ్ చెల్లెలు స్వాతి మరో యువకుని కులాంతర వివాహం చేసుకుంది. ఓవైపు స్వాతి కుటుంబం నిశ్చితార్థం పనుల్లో ఉండగా తాను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది స్వాతి. రాత్రి అన్నకు ఫోన్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నానని చెప్పింది. తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో స్వాతి కులాంతర వివాహం చేసుకున్నట్లు శ్రవణ్ కు తెలిసింది. ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుదామని ఓవైపు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడంతో శ్రవణ్ తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తల్లి తల్లడిల్లిపోయింది. శ్రవణ్ ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడింది. శ్రవణ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లికి ఊహించని షాక్. శ్రవణ్ తూప్రాన్ సమీపంలోని బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందింది. రైలు పట్టాలపై కొడుకు మృతదేహాన్ని చూసి శ్రవణ్ తల్లి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. బయటికి వెళ్ళి 3 గంటలకు బయటకు వెళ్ళగానే చెల్లి బయటకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో రాలేదు. నైట్ వరకు ఎదురు చూసినాం, రాలేదు. పిఎస్ నుంచి ఫోన్ వచ్చి పిఎస్కి వెళ్ళినాం. పిఎస్కి వచ్చిందని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ ఉన్నారు. పెళ్లి చేసుకుని వచ్చారు. తమ్మునికి ఫోన్ చేసి చెప్పారు పిఎస్ నుంచి. స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నదని తెలిసిన తర్వాత శ్రవణ్ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో అతని కోసం తీవ్రంగా గాలించావని, పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటాడని తాము అనుకోలేదని రోధిస్తున్నారు. పోయితే పోయినరా అని చెప్పినాం. పోయిందా నిలిచి పెట్టేసి మనం ఎట్లనో ఏ విధంగా ఎక్కడ వెళ్ళి బతికినా సరే అని గిట్ట చెప్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ లేదు. ఎంతోమంది పోయినా కానీ మనం ఎవరేం పట్టించుకోకపోరు కదా అని చెప్పినాం. మరి ఈ రోజే చనిపోయింది అనుకొని ఇచ్చిపెట్టేద్దాం అని గిట్ట చెప్పేసినాం. మేము అక్కడ వెళ్ళి దాన్ని ఫోన్ లేపలేవు. అక్కడ కూతురు కులాంతర వివాహం చేసుకోవడం, కొడుకు ఆత్మహత్యతో వారి తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. చేతికందిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడం ఆమెను కుంగదీసింది. అని చెప్పగానే నేను ఆగమగం చేసిన ఆమె కింది దించిన మెట్ల మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ డోరు ఇంటికి పోయింది. నేను వెంటనే నా కొడుకు ఫోన్ చేసిన, చిన్న కొడుకు నా బిడ్డ ఇట్లా మీ భర్త చచ్చిపోయినా ఏమైందమ్మా అని అడిగినాక ఎంత నచ్చిపడి చెల్లె లేదు బిడ్డ చెల్లె వస్తాకలు బయటకు పోయిందని చెప్పిన. నా పెద్ద కొడుకు ఫోన్ చేసి ఈ ఘటనతో శ్రవణ్ స్నేహితులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కులాంతర వివాహం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే వారిని కాదని పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న స్వాతి తన భర్తతో ఆనందంగానే ఉండొచ్చు. కానీ బతికినంతకాలం తన పెళ్లి సోదరుని బలి తీసుకుందన్న చేదు జ్ఞాపకం ఎప్పటికీ విడిచిపెట్టదు.